అవకాశాలు ఇవ్వాలని డైరెక్టర్ గారికి కూడా మళ్ళీ నెక్స్ట్ మూవీ రావాలని చెప్పి కోరుకుంటూ, ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిరంజన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ లైన్ ప్రొడ్యూసర్ శివకుమార్ గారిని ఒక మొక్క మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. లేదా ఓకే. సో ప్రొడ్యూసర్ పిఎస్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యశ్రీ చరణారవిందాలకు అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మేము చేస్తున్నటువంటిది, మేము తీసినటువంటిది, ఈ కంటెంట్ అంతా కూడా ప్రేక్షకులకు అందరికీ చేరవేయడానికి మీరే వారధి. మాకు ఈ విషయంలో మీ కోఆపరేషన్ అనేది మేము మర్చిపోలేము. ఎంత సినిమాలో ఎంత ఉన్నా జనానికి తెలియాలంటే మీ వల్లనే జరుగుతుంది. అది మీరు చేసినటువంటి మా హెల్ప్, మీ హెల్ప్ మర్చిపోలేంది. ఈ విషయంలో తేజు, మనోజ్ ఇద్దరు కూడా పిఆర్ఓ అండ్ డిజిటల్ ప్రమోటర్ ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు. మా సినిమా జనానికి బాగా రీచ్ అయ్యింది, అది మాకు తెలుస్తుంది. దీనికి కారకులు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే చాలా సంతోషంగా ఉన్నానండి, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను, ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా. ఆ రోజు ఫంక్షన్ దగ్గర నుంచి ప్రతి ఫంక్షన్లో కూడా సినిమా చాలా పెద్ద హిట్టు, అన్లిమిటెడ్ ఫన్ రైడ్, ఆ పేరు పెట్టినందుకు అంత ఫన్ను ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి కథ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, ప్రతి సీన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. దీనికి ఇలా కుదరడానికి మనం ఎన్నో చేస్తుంటామండి. ఒక్కొక్కసారి మనం చేసిందే మనకు నచ్చదు. కానీ ఇలా కుదరడానికి కారణం నేను పూర్తిగా నమ్ముతున్నది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు. వారి ఆశీస్సులు ఉండబట్టే ఇన్ని 3 కరోనాలు ఎదుర్కొని ఇంత బాగా సినిమా తీయగలిగామంటే నిజంగా వారి అనుగ్రహ ఆశీర్వాదాలే. ఇకపోతే నాకు ఎప్పుడైనా డిప్రెషన్లోకి వచ్చినా, లేకపోతే కొంచెం డల్ అయినా, ఏంటి ఈ కరోనా ఇన్నాళ్ళు ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు చేస్తాము, మిగతాది ఎప్పుడు పూర్తి చేస్తాము అని ఇలాంటిది ఏదైనా కొంచెం అనిపించినప్పుడు మా లైన్ ప్రొడ్యూసరు మా శివకుమార్ గారు, ఆయనకి ప్రతిసారి ఆఖరి మీటింగు అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాట్లాడదాం ఆయన గురించి అనుకొని ఇంతవరకు నేను మాట్లాడలేదండి. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదండి, చాలా సపోర్టివ్గా, చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఆయన, చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఈయన నాకు చిరకాల మిత్రులు. 30 సంవత్సరాల నుంచి మేము సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నాం. ప్రేమయాత్ర చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి నేను చైర్మన్ అయితే ఈయన వన్ ఆఫ్ ది ట్రస్టీ. ఈయన ఈ భుజస్కంధాల మీద మొత్తం సినిమానంతా మోసి ఇంతవరకు నాకు వెన్ను దన్నుగా ఉండి నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చారు. వీరికి నా కృతజ్ఞతలు. సరే, నెక్స్ట్ ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే చాలా మీ అందరికీ బోరు కొడుతుంది. కాబట్టి అందరికీ కూడా అంత పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఆర్టిస్టులు, ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఎవరికి ఇచ్చినా ఆ క్యారెక్టర్ వాళ్ళు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి న్యాయం చేశారు. మా హీరోయిన్ ధనుష్క గురించి చెప్పాలంటే మరి చెప్పక్కర్లేదు. ధీరజ్ గురించి ఇంక ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా చెప్పాలి. పైసలు తక్కువ ఇచ్చి నువ్వు మాటలు తక్కువ చెప్పి లాభం ఎక్కువ తీసుకొని రాములా ఏంది రాములా పైసలు ఎక్కువ తీసుకొని నాకు ఒకటి లాభం వచ్చిందా రాలేదా, ఎంత వచ్చింది? వస్తుంది, ఎందుకు రాదు? ఇంత మంచి సినిమా తీసిన లాభం రాకుండా ఎందుకు ఉంటుంది అన్న? నేను ఒకటి మాట్లాడితే ఓం సాయిరామ్ అని మమ్మల్ని అందరినీ సైలెంట్లో పెట్టి, అసలు నేను ఫంక్షన్లో మాట్లాడదాం అల్లరి చేద్దాం అన్నప్పుడల్లా ఓం సాయిరామ్ అన్నప్పుడల్లా నేను సైలెంట్గా ఉండాల్సి వద్దని
ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు సినిమా చూశారు కదా, చూశాను. కాదు, కొంచెం వాల్యూమ్ తగ్గించండి అబ్బా రచ్చారవి. నేను తగ్గితమ్ముడు నేను మాట్లాడకుండా అదే వాయిస్ వస్తుంది. నేను అదే మైక్ కదా, చిన్నప్పుడే మింగిన నాన్న. సార్ మీరు సినిమా చూసారు కదా, మీకు నచ్చిన సీన్ ఏంది? అన్ని సీన్లు బాగున్నాయి. ఒకటి చెప్పులు ఒకటి ఉంటుంది కదా, మనసు దోచుకునే సీను, నిద్రపోయినప్పుడు డిస్టర్బ్ చేసే సీను. చెప్తారు ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్, ఆ ఇంటర్వెల్. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి స్టోరీ లీకేం కాదు, ఎందుకంటే నా మనసు దోచుకున్న సీన్ అంటే మేము అది బాగా చూస్తాం. ప్రొడ్యూసర్ గారికి ఎందుకు నచ్చింది అని. అన్ని సీన్లు బాగుంటాయి, ఏ సీన్ కూడా వదలడానికి లేదు. ప్రతి ఫ్రేమ్ మేము చెక్కాం చక్కగా. ఆయన అనుభవాలకు దగ్గరగా ఉన్నది కదా సినిమా. ఖచ్చితంగా అన్ని సీన్లు బాగుంటాయి. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ గారి జేసీల్లో మీరు దగ్గరుండి రాయించిలో రేపు సినిమా చూసినాక తెలుస్తుంది. ఎందుకంటే మీ అనుభవాలే సగం ఉన్నాయని చెప్పి మాకు. అవునవును, అలా చెప్పకపోతే అది తప్పకుండదని అలా చెప్తాడు. నాకు మ్యాచింగ్ వేసుకొచ్చిన రచ్చారవి. గో బ్యాక్. నన్ను లైఫ్ లో వెనక్కి పంపలేవు. చాలా చాలా సంతోషంగా ఉన్నానండి, చాలా ఆనందంగా ఉంది. నిన్న నెల్లూరులో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్, అసలు ప్రీమియర్ షో ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి మా హరిగారు అక్కడి నుంచి ఫోన్ చేసి ఎగ్జైట్ అయిపోయి, సార్ హిట్ కాదు సార్, బ్లాక్ బాస్టర్ సార్, బ్లాక్ బాస్టర్ మన సినిమా అని చెప్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆనందం అంతా ఇంత కాదండి. ఆయన అక్కడి నుంచి క్లిప్పింగ్స్ పంపిస్తే వాళ్ళ తాలూకా ఆడియన్స్ తాలూకా రియాక్షను, కేరింతలు, అరుపులు, కేకళ్ళు అసలు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందం కోసమే కదా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్నాను, ఈ ఆనందం కోసమే కదా అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత హీరోయిన్ గారి గురించి మాట్లాడాలి. ఆవిడ సినిమాకి బ్యాక్ బోన్, ఆవిడే హీరోయినే హీరో. ఎందుకంటే సినిమాని నడిపించిందంతా ఆమె చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అంతా ఇంత కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసింది. ఇన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీ ఆమెను ఎందుకు మర్చిపోయిందో నాకు అర్థం కాల. ఆ అదృష్టం కేవలం శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్కి మాత్రమే దక్కింది, అది నాకు మాత్రమే దక్కింది. ఆమెను తెలుగులో ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇక మీదట ఆమె నిజంగా చెప్తున్నాను, ఆమెకి వచ్చే ఆఫర్లు అంత ఇంతకు చాలా ఆఫర్లు వస్తున్నా కూడా ఆమె చాలా కూడా బలంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొడతాము, ఆ తర్వాతే ఏదైనా కమిట్ అవుతాము అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆమె. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. మా అందరి కోరిక కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుతున్నాము. ఆ రిజల్ట్ మేము ఎల్లుట సినిమా స్క్రీన్ మీద పడడానికి ముందే మేము ఎంజాయ్ చేస్తున్నాం. అంత బాగుంది. మీరు అందరికీ కూడా నచ్చుతుంది. ప్రతి ఆడియన్కి కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే లేదు, అందరికీ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇందులో ఎక్కడా కూడా వల్గారిటీ అనేది లేదు. ఆ కంటెంట్లో చిన్న స్పైసీ ఉంది. అహల్య కథ తెలుసు కదా మనకి. అహల్య గురించి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అలాంటి కథ ఇది, అంతే, అంతమించి ఏం కాదు. పురాణాల్లో నుంచి తీసుకున్నటువంటి పాయింటే ఇది, కొత్తగా తీసుకున్న పాయింట్ ఏం కాదు. ఇంద్రుడు వచ్చాడు, అహల్య దగ్గరికి వచ్చాడు, ఇవన్నీ మనకు అందరికీ తెలుసు కదా. అటువంటి పాయింటే తప్ప ఏం కొత్తగా ఏం తీసింది, ఇంకా కొత్త పాయింట్లు కొత్తగా ఏవో కల్పించి పెట్టి ఏమి కావండి. అందరికీ నచ్చుతుంది సినిమా. అందరికీ మంచి మెసేజ్ ఇచ్చాము, మంచి సందేశాన్ని ఇచ్చాము. చాలా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు. మమ్మల్ని నమ్మండి, సినిమా సూపర్ హిట్. మీరందరూ కూడా ప్రోత్సహించి డబుల్ సూపర్ హిట్ చేయాలని చెప్పి కోరుతున్నా. జై సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అహల్య అనగానే నాకు స్వామి నదికి పోలేదా ఆ డైలాగ్ గుర్తొచ్చింది. సో ఇప్పుడు డిఎస్ రావు గారు మాట్లాడతారు. రచ్చ మాట్లాడు. డిఎస్ రావు గారిని ఎలా పిలవాలంటే ప్రముఖ ప్రొడ్యూసర్, ప్రముఖ ఆర్టిస్ట్, ప్రముఖ మన టాలీవుడ్ సపోర్టర్. థ్యాంక్ యూ బ్రదర్. కష్టాల్లో ఉన్న వారికి జాకీ, ఈయన దగ్గర నుండి జాకీ పెడతాడు. అంత అద్భుతమైన డిఎస్ రావు గారు మరి స్క్రిప్ట్ రాసుకొని రావడం జరిగింది. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈ స్క్రిప్ట్ నాది కాదు, ఒక కవి ఇచ్చాడు నాకు ఈ సినిమా మీద ఒక చిన్న ఇది. మీరు వాహ్వా వాహ్వా అనాలి, ఎక్కడ ఆయన ఆగితే అక్కడ. మనం ఇద్దరం అంటే తను ఈ పోస్టర్ చూసి ఇప్పుడు ధన్సిక గారిని చూసి రాసేసాడంట. చాలా బాగా రాశాడు అనిపించింది నాకు. ప్రిపేర్ అయ్యాను అనమాట మీకు చెప్పడం కోసం. షీతో షికారులో చేసేది షికారు. వావా వావా